ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంన మనలను ఎంతో క్షేమముగా ఈ దినంలోనికి తీసుకువచ్చిన దేవునికి వందనములు. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. దేవునికి వందనములు. ఈ దినము వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా దేవుడు మనతో ఉండి మన హృదయములను తెరిచి ఆ వాక్యంను అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయనుగాక. ప్రభువైన యేసు ఈ లోకంలో తాను సంచరిస్తున్నటువంటి కాలంలో ఒక దినము సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక ఊచ చేయగలిగిన వ్యక్తి ఉన్నాడంట. ఊచ చెయ్యి అంటే ఎవరు అంటే అతని ఆ చెయ్యి ఏమాత్రం పని చేయదనమాట. అంటే ఆ ఊచ చెయ్యితో ఏమీ పని చేయలేరు, ఒకలాంటి చచ్చుబడిన స్థితిలో ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి చెయ్యి గలవాడు ఉన్నప్పుడు అక్కడ ప్రభువు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయన వైపు చూస్తున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏమని చూస్తున్నారంటే, ఈయన బాగు చేస్తాడా, ఇది విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినంలో బాగు చేయొచ్చా అని అని అనుకుంటున్నారు. అప్పుడు ఆ యొక్క ప్రభువు ఏం చేశాడంటే, ఆ వ్యక్తిని లేచి నిలబడు అని చెప్పాడు. లేచి నిలబడి చెప్పి ఒక ప్రశ్న వేస్తున్నాడు వాళ్ళందరికీ కూడా. విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగినప్పుడు వారందరూ కూడా ఊరుకున్నారంట, ఏమీ పలకలేదు. అప్పుడు ప్రభువు చాలా దుఃఖపడ్డాడంట. ఆయన వారి హృదయ కాఠిన్యంనకు దుఃఖపడి కోపంతో వారిని కలయజూచి నీ చెయ్యి చాపుము అని ఆ మనుష్యునితో చెప్పినప్పుడు వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఈ మాటలు చూస్తే ఎంత మనకు కూడా దుఃఖం అనిపిస్తుంది కదా. నిజమేనా? మనకు కూడా దుఃఖం అనిపిస్తుందా? ఒకసారి మన గురించి మనం ఆలోచించుకుందామా? మనము ఎలా ప్రవర్తిస్తున్నాము? ఇలా ఎవరైనా కఠినమైన దుఃఖకరమైన లేకపోతే అనారోగ్యంతోనో పడిపోయిన స్థితిలోనే ఉంటే లేవనెత్తకుండా అలా చూస్తూ ఊరుకుంటామా? విశ్రాంతి దినంలో విశ్రాంతి దినం అంటే పరిశుద్ధంగా ఆచరించాలి అని ప్రభువు చెప్పాడు. అంతేగాని పడిపోయిన వాళ్ళను లేవనెత్తొద్దని, వాటికి ఏమీ ఆహారం పెట్టొద్దని చెప్పాడా? మరి ఇంతకుముందు ఒకచోట ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక మాట అడిగాడు. మీ గాడిద ఒకవేళ విశ్రాంతి దినంలో గుంటలో పడిపోతే దాన్ని లేవనెత్తకుండా అలాగే చూస్తూ ఊరుకుంటారా అని అడుగుతున్నాడు దేవుడు. అంటే మన యొక్క ఆచారాలు మన యొక్క మనసుని కఠినంగా మార్చేస్తున్నాయా? మన ఆచారాల వల్ల మనము ఇతరులను ఎంత బాధ పెడుతున్నామో, ఎంత కష్టపెడుతున్నామో, ఎంత దుఃఖంగా ఉండేలాగా చూస్తున్నామో, ఇది మనం ఆలోచిస్తున్నామా? దేవునికి అది ఇష్టమా? దేవుడు అంటున్నాడు, విశ్రాంతి దినము మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనంలో, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు అని చెప్తూ ఉన్నారు. మరి అలాంటి ఆలోచన లేకుండా విశ్రాంతి దినంలో ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఒక పని చేయకూడదు, ఏదైనా చేయకూడదు అన్న ఒక ఆచారబద్ధంగా ఉండడం అనేది దేవునికి ఇష్టం లేదు. అలాంటిది కాదు నేను చెప్తున్నది, అలాంటి ఆచారం కాదు నేను చెప్తున్నది అని ప్రభువు చెప్తున్నాడు. మరి మన జీవితాలలో మనం కూడా దేవునిని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటూ మనం కూడా కొన్నిసార్లు నేను ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థనలో ఉన్నాను, కాబట్టి నేను వీళ్ళని చూసుకోను అని మన ఇంట్లో ఉన్నటువంటి బెడ్లో ఉన్నటువంటి ఎవరైనా పిలిస్తే వాళ్ళు అవసరం కొద్దీ ఒకవేళ ఏదైనా మందు కొరకో లేకపోతే ఒక మంచినీళ్ళ కొరకో లేవలేని స్థితిలోని వాళ్ళు పిలిస్తే వెళ్ళి వాళ్ళకు సహాయం చేయమా? అలా ఉంటున్నామా? ఓసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి, ఆలోచించాలి. మన యొక్క ఆలోచన తీరు ఎలా ఉన్నది? దేవుడు మనుషులను ఇలాగ హింస పెట్టండి నా కొరకు అని దేవుడు అడగడం లేదు. దేవుని కొరకు మనము మన సమయాన్ని కేటాయించుకోవాలి, మంచిదే. కానీ ఆ సమయంలో ఎవరైనా కష్టంలో ఉంటే, ఆ సమయంలో దుఃఖంలో ఉన్నటువంటి వారికి మనం తప్పకుండా సహాయం చేయడం కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క ఆలోచనలను మనం సరి చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, మీరు ఇంత కఠినమైన మనసు ఎందుకున్నది, మీకు ఇంత కఠినంగా మీరు ఎందుకున్నారు? మేము ఉపవాసం ఉంటామంటారు, ఉపవాసం ఉన్న ఆ పరిస్థితిలో కూడా ఏమీ చేయము అని ఒక రకమైన ఆచారబద్ధంగా మేము చేసేటువంటి ఆ పరిస్థితి దేవునికి ఇష్టం లేదు. దేవుడు
ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అది ఏ రోజైనా సరే, ఏ సమయమైనా సరే ఆయన సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అలాగే మనం చేయవలసింది కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఊచి చెయ్యి గలవాడు అక్కడ ఉన్నాడు. అతని చెయ్యి పని చేయదు. అతని చెయ్యి అసలు ఏమాత్రము సహకరించదు. ఆ చెయ్యి పడిపోయిన స్థితిలో ఉంది. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ చేతిని మనము ఆయన ఏమంటున్నాడు? చాపు అంటున్నాడు. ఎలా చెప్తాను ప్రభా, నా చెయ్యి పడిపోయింది, నేను ఎలా చాపగలను? నా చెయ్యి నాకు అసలు శక్తి లేదే అని అతను అలాగే ఉన్నాడు అనుకోండి. ఒకవేళ అలా ఉంటే ఆ చెయ్యి అతను బాగుపడేది కాదు. అంటే దేవుడు చెప్పేది ఏంటంటే, మనం కూడా మన ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఆయన చాపు అన్నప్పుడు అక్కడ ఆ చాపమన్న పరిస్థితిలో మన విశ్వాసం ఉండాలి. చాపమన్న చోట మన విశ్వాసం ఉండాలి. చాపము అని చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత చూపడం కూడా మనం నేర్చుకోవాలి. అతడు చాపాడు. అతడు ఎప్పుడైతే చాపాడో ఆ చెయ్యి బాగుపడింది. చూసారా? అతడు నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడను అని రాయబడింది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఎప్పుడైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు స్వస్థత పడతావు అని చెప్పినప్పుడు ఆ మాట మీద నమ్మకం ఉంచాలి. ఆయన మాటను విశ్వసించాలి. దేవుని యొక్క వాగ్దానములు ప్రతిదీ కూడా అవును, ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. ఆయన మాట జీవం గల మాట. ఆయన వాక్యము జీవవాక్కు. కనుక మనము జీవవాక్కు అయినటువంటి ఆ వాక్కును మనం తీసుకుంటుండగా మనమంతా కూడా ఆయన యందు భయభక్తులు కలిగి చక్కగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. కఠినమైన హృదయాలు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు దుఃఖపడతాడంట. మన హృదయ కాఠిన్యంను చూస్తే ఆయన దుఃఖపడతాడు. కాబట్టి మన హృదయాలను అలా కఠినపరచుకోవద్దు. మన హృదయాలను మంచిగా జాగ్రత్తగా కనికరంతో నింపబడిన వారుగా ఉంచుకుందాం. ఎందుకంటే దేవుడు కనికరం గల దేవుడు. ఆయన మన పట్ల కనికరం చూపిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఇతరుల పట్ల కనికరం చూపించాలి. యేసయ్య సబ్బాతును ఎలా చూస్తున్నాడంటే, మానవత్వంతో ఉండాలి, మానవులకు ఉపయోగకరంగా ఉండాలి, కానీ అది ఒక భారంగా ఉండునట్లుగా ఉండకూడదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో, అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పాడంట. అంటే మనము ఆ సబ్బాతు దినమందు విశ్రాంతి దినమని చెప్పి చాలామంది ఎలాంటి హృదయంలో కాఠిన్యంతో ఉంటారు. అలా ఉండకూడదు. కానీ మంచితనం చేయాలి, మేలు చేయాలి, కీడు చేయకూడదు, స్వస్థత చేయాలి, మానవుల యొక్క అవసరతలను తీర్చాలి. అదే న్యాయము, అదే ధర్మము అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంతేగాని ఆచారబద్ధంగా ఆచరించడం అయితే కాదు. ఇది కేవలము మనుష్యులు విశ్రాంతి తీసుకోవడం కొరకు అది ఏర్పాటు చేయబడింది. అంతేగాని భారముతో ఇతరుల మీద భారమును మోపేలాగా ఉండకూడదు అని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. మరి అలాంటి గొప్ప దేవుడు మనకు అన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మనం వాక్యం చదువుట ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకొని ఇంకా జాగ్రత్తగా మనము దానిని గురించి ఆలోచించాలి. విశ్రాంతి దినం గురించి ప్రభు ఇలా చేస్తున్నాడన్న కోపము అక్కడ ఉన్నటువంటి వాళ్ళకుంది. వాళ్ళకి ఎంతసేపు ఆచారబద్ధంగానే వాళ్ళు ఉండాలని కోరుకున్నారు కనుక ఆయనను ఎట్లా సంహరించాలా అని ఆలోచిస్తూ ఉన్నారంట. అలాంటి ఆలోచనతో ఉన్న మనుషులను మరి ఎవరు మార్చగలరు? దేవుడైతే మనకు ఒక మంచి పాఠము ఈ వాక్యం ద్వారా నేర్పిస్తూ ఉంటుండగా మనం కూడా మరి అలాంటి ఆచారబద్ధంగా ఇతరులకు హాని కలిగించే రీతిగా మనం ఉండకుండా మనం ఎప్పుడు కూడా కనికరంతో నింపబడిన వారంగా ఉంటూ మరి దేవునికి మహిమకరంగా మనం జీవించాలని ఆలోచిద్దాం. అలాగే దేవుడు చెప్పేటువంటి మాట, దేవుడు ఒక వాక్యము రిలీజ్ చేసినప్పుడు ఆ వాక్యమును మనం నమ్మి విశ్వాసంతో దానిని పట్టుకుందాం. ఆ విధంగా మనము దేవుని నుంచి అనేక మేలులను పొందుకోవచ్చు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు. మా ప్రభువా తండ్రి, ఈ దినము మేము ఒక గొప్ప
ఆ, పాఠంను నేర్చుకున్నాం. అవును తండ్రి, మేము ఆచారబద్ధంగా నీ గురించిన విషయాలు ఆచరించకూడదు. మా ఉపవాసమైనా సరే, మా యొక్క ప్రార్థనా జీవితమైనా సరే, మాకు ఆచారబద్ధంగా ఉండకుండా తండ్రి ప్రభా, మేము ఇతరుల పట్ల మానవత్వంతో వ్యవహరించడానికి, మరి మనసులో కనికరము కలిగి ఉండడానికి, మరి కనికరంతో నింపబడిన వారమై కనికరంతో పనులు చేసేలాగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి మా జీవితాలలో మేము నీ యొక్క వాక్యమును విశ్వసించుటకు, నీ వాక్యము వెల్లడైనప్పుడు ఆ వాక్యమును పట్టుకొనుటకు, ఆ వాక్యము ద్వారా మేము మేలు పొందుటకు, అనేకమైన సూచక క్రియలు, అద్భుతాలు పొందుకోగలుగుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, నిన్ను విశ్వసించినట్లుగా, నీ వాక్యమును విశ్వసించినట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ నూతన వారంలో నూతనమైన పనులు, నూతనమైన ప్రాజెక్టులు మా ఎదుట ఉంటుండగా అవన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా చేయడానికి మీరు మాకు కృప దయచేయండి. దైనందిన కార్యములన్నింటిలో కూడా మీరు మాకు తోడై ఉండండి. ముఖ్యంగా విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరూ ఎంతో చక్కగా పరీక్షలు రాస్తూ ఉంటుండగా తండ్రి, పరీక్షలు రాస్తున్నవారు, సిద్ధపడుతున్నవారు అందరిని బట్టి నీకు వందనములు. వారందరికీ మంచి ఆరోగ్యము, జ్ఞానం అనుగ్రహించి వాళ్ళను క్షేమంగా ఆరోగ్యంగా కాపాడండి. వారి రాకపోకలందు తోడుగా ఉండండి. వారి సమయమును సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి శోధనలకు లోను కాకుండా చక్కగా పరీక్షలు రాసి చక్కటి విజయం పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా ప్రభా, మరి ఈ సమయంలో ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించుము. ఎవరెవరైతే నాయన కష్టంలలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, మరి అలాంటి బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన మేలులను అనుగ్రహించండి, ఈవులను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది ఉద్యోగంల కొరకు ప్రార్థిస్తున్నారు, వివాహంల కొరకు ప్రార్థిస్తున్నారు, సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు. వాళ్ళని మీరు దర్శించండి, వారి పట్ల మీ యొక్క కృప చూపించండి తండ్రి. వాళ్ళను మీరే నాయన ఆశీర్వదించి వారికి కావాల్సినవి సమస్తము అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, తగిన సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు మీరై ఉన్నారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి మా ప్రభా, ఎంతమంది అయితే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొంచున్నాము. మా ప్రభా, ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్ల పైన ఉన్నారు. ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది సర్జరీల కొరకు సిద్ధపడి ఉంటున్నారు. ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి క్షేమంగా, ఆరోగ్యంగా బయటికి వచ్చినట్లుగా సహాయం చేయండి. మా ప్రభానైనా మరి తీవ్ర అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాం. వారి కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంతో ఉన్నారు నాయన, వాళ్ళను తండ్రి ఆదరించండి తండ్రి. మరి ఆర్థికంగా ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళకందరికీ మీరు కనికరం చూపి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దయామేడ, నీ యొక్క కృపచేతనే మేమందరము ఇంత క్షేమంగా ఉన్నాము. ఇంతవరకు నాయన మమ్మల్ని మీరు కాపాడుతూ వస్తున్నారు దేవాప్రభా. మరి ఎంతోమంది అన్యాయానికి గురై తండ్రి న్యాయం కొరకు ప్రార్థిస్తున్నారు. వారి పట్ల మీ యొక్క కృప చూపించి వారికి తప్పకుండా న్యాయం జరిగించండి. వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు మీరే ఉన్నారు తండ్రి. రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతమంది నాయన నిన్ను అంగీకరించకుండా ఇంకా నీకు దూరంగా ఉంటూ ప్రభానైనా నీసులో విలువని ఎరగనటువంటి పరిస్థితులలో ఉన్నారు తండ్రి. ప్రభా, సమయం చాలా కొద్దిగా ఉన్నది తండ్రి. మా ప్రభా, మీరు సహాయం చేసి ప్రతి ఒక్కరి మనసులను తెరవండి. వారి మానవనేత్రాలను తెరిచి నాయన వారు నిన్ను తెలుసుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించండి నాయన. మా ప్రభా, వారి నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది వ్యసనాలకు గురై ఉన్నారు తండ్రి. వారికి మారుమనస్సు అనుగ్రహించండి ప్రభా. రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా ప్రభా, సేవకులను ఆశ్రయించండి. వారందరి సేవను మీరు దీవించమని వేడుకొంచున్నాము. మా తండ్రి, మందిరములు నిర్మించుకుంటున్నటువంటి వాళ్ళను కనికరించినైనా వారికి ఆర్థికంగా ఎలాంటి లోటుపాట్లు కలగకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ సమయంలోనైనా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో మరి మీరు శాంతి సమాధానం నింపండి. కలతలను తీసివేయండి, మనస్పర్ధలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తొలగించండి ప్రభా. త్వరగా ఈ యుద్ధం సమసిపోనట్లుగా సహాయం చేయండి మా ప్రభా. నాయన మరి ఎంతోమంది అమాయకులు తండ్రి ఈ యొక్క
యుద్ధంలో తండ్రి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఆత్మీయులను కోల్పోతూ ఉన్నారు. వాళ్ళని బట్టి నేను ప్రార్థిస్తున్నాం, సహాయం చేసి నాయన త్వరగా శాంతిని సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినను తండ్రి సమస్తము నీ చిత్త ప్రకారం జరుగుతున్నదని మేము నమ్ముతూ ఉన్నాము. మా ప్రభా ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవా ప్రభా, మరి ఎంతమంది అయితేనైనా ప్రయాణాలలో చిక్కుకుపోయి కష్టాలు అనుభవిస్తున్నారు తండ్రి, అలాంటి వాళ్ళని మీరు కనికరించి వారికి త్వరగా సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మా దేశం దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి, ప్రతి ఒక్కరు నేను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. మా తండ్రి, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణమైన సంతోషము, సమాధానము వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.